హలో వెల్కమ్ టు రెన్యూ కౌన్సిలింగ్. ఈ టైంలో మన పిల్లలు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులంగా మనం వాళ్ళ మానసిక వికాసానికి ఎలా సహాయపడగలమో చూద్దాం. తల్లిదండ్రులు పిల్లల జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. చాలా అన్ఫార్చునేట్గా ఇది చాలా కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే తెలిసిన విషయం. సో తల్లిదండ్రులంగా మనం మన పిల్లల పట్ల ఎలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటే వాళ్ళకి మెయిన్గా ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ లేకుండా ఎలా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండగలరో తెలుసుకుందాం. మన పిల్లలు ఆల్రెడీ చాలా ప్రెషర్స్ గుండా వెళ్తుంటారు. స్కూల్లో టీచర్స్ నుంచి వచ్చే ప్రెషర్ ఆర్ స్ట్రెస్, ఫ్రెండ్స్ నుంచి వచ్చే స్ట్రెస్, లేకపోతే రిలేటివ్స్ నుంచి వచ్చే స్ట్రెస్, లేకపోతే వాళ్ళుగానే నేను ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కువ ట్రై చేయాలి అని వాళ్ళుగానే పెట్టుకునే స్ట్రెస్, ఇలాంటి రకరకాల స్ట్రెస్ గుండా వాళ్ళు వెళ్తుండగా తల్లిదండ్రులుగా మన ఇంట్లో మనం వాళ్ళకి అడిషనల్ స్ట్రెస్ క్రియేట్ చేయకుండా స్ట్రెస్ రిలీవ్ చేసే వాళ్ళగా ఉండాలి. మన పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసం కలిగి ఎగ్జామ్స్ని కానీ ఎట్లాంటి కఠినమైన పరిస్థితులను కానీ ఎలా ఎదుర్కోవాలి, వాటిని వాళ్ళు ఎదుర్కోవడానికి తల్లిదండ్రులుగా మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళకి మనం ఎలా మోడల్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు నేను 5 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. నెంబర్ 1, మన పిల్లల సామర్థ్యాలపై మనం నమ్మకం ఉంచుకోవాలి. నీ వంతు కృషి నువ్వు చేస్తున్నావు, నువ్వు దీన్ని ఖచ్చితంగా సాధించగలవని మాకు తెలుసు. నువ్వు ఇదివరకు చాలా కష్టమైన పరీక్షలు కూడా పాస్ అయ్యావు కదా, వాటిలో మంచిగా పర్ఫామ్ చేసావు కదా, ఈ ఎగ్జామ్స్ కూడా అలాగే ఖచ్చితంగా చేస్తావు అని మేము అనుకుంటున్నాము, టెన్షన్ ఏమీ పడకు అని చెప్పాలి. నెంబర్ 2, బలహీనతలపై కాకుండా బలాలపై దృష్టి పెడదాం. నువ్వు కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటావు, ఇదివరకు కూడా ఎగ్జామ్స్లో నువ్వు చాలా ధైర్యంగా రాసావు, అది మనకి చాలా బలం అని వాళ్ళ బలాలు వాళ్ళకి గుర్తు చేయాలి. నెంబర్ 3, వైఫల్యాలను కూడా మనకి ఒక మెట్టులా ఎలా చేసుకోవాలో వివరించండి. అంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ కదా, దాన్ని ప్రాక్టికల్గా మీ లైఫ్లో మీరు ఎలా చేశారు, పిల్లలు ఎలా చేయగలరు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తప్పులు చేయడం చాలా సహజమని, తప్పులు చేయడం నేర్చుకోవడంలో ఒక భాగమని చెప్దాం. మీ జీవితాల్లో మీరు సవాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు స్టోరీస్లా క్రియేట్ చేసి చెప్పండి. ఒకవేళ అనుకున్నట్టు రాయలేకపోతే, ఓకే మనం అనుకున్నట్టు జరగకపోతే పర్వాలేదు, ఇంకొకసారి ప్రయత్నిద్దాం, పర్వాలేదు నీకు ఇంట్రెస్ట్ ఏదో దాన్ని చూద్దాము అని ఎంకరేజ్ చేయండి. నెంబర్ 4, సెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మనం నిజంగా సాధించగలిగిన ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గోల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పుడు చేయలేనివి వాళ్ళ పిల్లల జీవితాల్లో చేసుకొని ఆనందపడాలి అనుకుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళ సామర్థ్యాలు ఏంటో మనం తెలుసుకోవాలి. మన సామర్థ్యాన్ని వాళ్ళ సామర్థ్యంగా చేసుకుంటూ ఉంటాం, అది చాలా తప్పు. మన పిల్లల సామర్థ్యాలు ఏంటో తల్లిదండ్రులుగా మనం ఒక అంచనా వేసుకొని ఉండాలి. ఇతర పిల్లలతో పోల్చడం మనం చేసే చాలా పెద్ద తప్పు. మనం సెట్ చేసే గోల్స్ చాలా ఛాలెంజింగ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మనం గోల్స్ సెట్ చేసుకోవాలి. నువ్వు చదవగలిగినంత నువ్వు చదువు, నీ వంతు కృషి నువ్వు చెయ్యి, అదే మాకు ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఒక స్పీడ్ అనేది ఉంటుంది. సో నీ స్పీడ్ని బట్టి నువ్వు చదువుకో, నీ గ్రాస్పింగ్ పవర్ని బట్టి నువ్వు పర్ఫామ్ చెయ్యి. పోటీతత్వం కన్నా మెరుగుపరచడంపై దృష్టి పెడదాం. నెంబర్ 5, స్వతంత్రాన్ని ప్రోత్సాహపరచండి. అంటే ఎంకరేజ్ ఇండిపెండెన్స్. పిల్లల ఎగ్జామ్ ప్రిపరేషన్ టైం టేబుల్ వాళ్ళనే చేయించుకోనివ్వండి, వాళ్ళనే ప్లాన్ చేసుకొనివ్వండి, వాళ్ళ సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకునేలా ఎంకరేజ్ చేయండి. దానివల్ల డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అయ్యి వాళ్ళు చాలా లైఫ్లో కాన్ఫిడెంట్గా ఉంటారు. ఈరోజు స్టడీ టైం ఎలా ప్లాన్ చేసుకున్నావు, లేకపోతే నీ స్టడీ టైం ప్లానింగ్లో నీకు ఏమైనా హెల్ప్ చేయాలా, లేకపోతే నీకు నువ్వు చేసుకుంటావా, ఇలా చాలా క్యాజువల్ డిస్కషన్స్ ఆర్ క్యాజువల్ బిహేవియర్స్ మనం ఇన్కల్కేట్ చేసుకోవడం వల్ల మన ఇంటిలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసే వాతావరణం క్రియేట్ అవుతుంది. అలాగే పేరెంట్స్గా మనము ఓన్లీ ఎగ్జామ్ టైంలో చదువు 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 అనుకుంటా అదొక డైలీ హ్యాబిట్లా చేసుకుంటే మన పిల్లలకి చదువు ఒక విలువని కాన్సెప్షువల్ బేసిస్ మీద అర్థం చేసుకునేలాగా చెప్తే వాళ్ళు ఎగ్జామ్స్ని భయంతో కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలుగుతారు. మనం డిస్కస్ చేసిన ఈ 5 టాపిక్స్ని మనసులో పెట్టుకొని ఆ విధంగా పిల్లలతో మన బిహేవియర్ కానీ మన మాటలు కానీ మనం మార్చుకుంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎగ్జామ్స్లో వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ముందుకెళ్ళి రాయగలుగుతారు. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, బట్ లేటర్ ఆన్ డేస్లో వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ టైమ్స్లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోగలరు అనే విషయాలు వాళ్ళకి ఫౌండేషన్స్ నుంచి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా లైఫ్ ఛాలెంజెస్ని ఈజీగా ట్యాకిల్ చేసుకోగలుగుతారు.
తల్లిదండ్రులంగా మన పిల్లల మానసిక వికాసంలో మనం మనకి చేతనైనంత సహాయం చేద్దాం. టేక్ కేర్.